బీసీల రాజకీయ సాధికారత కోసం అన్ని వర్గాల బీసీ నాయకులు భేదాభిప్రాయాలకు అతీతంగా ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య అన్నారు. బీసీల ఐక్యతే వారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో యువత మరింత చురుగ్గా ముందుకు రావాలని సారయ్య పిలుపునిచ్చారు. రాబోయే రోజులు బీసీ యువనేతలవేనని, సమాజం కోసం పనిచేసే నాయకత్వాన్ని యువత అందించాలని ఆయన సూచించారు. బీసీ సమాజంలో ఇంకా ఐక్యత పెరగాల్సిన అవసరం ఉందని, అందరూ కలిసి పనిచేస్తేనే ఆశించిన లక్ష్యాలను సాధించగలమని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు పెద్ద ఎత్తున పోటీ చేసి విజయాలు సాధిస్తే అదే శాసనసభ ఎన్నికల్లో మెరుగైన రాజకీయ ప్రాతినిధ్యానికి బాటలు వేస్తుందని ఎమ్మెల్సీ సారయ్య తెలిపారు. నిజమైన బీసీ నిదానం ఎందుకు వస్తున్న విషయాన్ని నేను కూడా నమ్మేవాళ్ళని ఈ కార్యక్రమంలో పెద్దలు మేము మొదటి నుంచి మున్సిపల్ కౌన్సిల్ నుంచి కూడా మా అన్న ప్రకాష్ అన్న గారు ఇప్పుడు మాట్లాడడం బీసీలో పెట్టుకోవడం పెట్టాడు. ఆయన మాకు కూడా ఆయన మొత్తం మంది పెట్టాడు. కేవలం మాట చెప్పాలి, వాస్తవం అవసరం అది. అలాంటి మాకు అంత నాలే లేకుండా ఆయన కొంచెం వదలుకుంటే అందరికి చెప్పేవారు. మా అందరికీ ఇప్పటి కూడా ఆ శ్లోకంలోనే కట్టుబడినప్పుడు రియల్గా ప్రకాశాన్ని మన అందరూ మనసారి అభినందించాలి. మనందరం ఒక నాయకుడు అవసరం మనందరికీ. ఓపెన్గా మాట్లాడేవారు, ధైర్యంగా చెప్పేవారు. శక్తి వాళ్ళు అలాగే మత్స్యాచారి గారు ఆపోజిషన్ లీడర్ వాళ్ళు కౌన్సిల్లో అవసరం స్పీకర్గా ఉండే వనాల శ్రీరాములు గారు, మా సమారావు గారు. మేము అందరం కూడా డబ్బులు లేకుండానే రాజకీయాలు వచ్చిన బాపడగలం మేము అందరం. కానీ ఇప్పుడు డబ్బులు కావాలి. దానితో చాలా బాగా చెప్పారు. డబ్బులతో జరిగే రాజకీయాలు కాదు. ఎవరైనా సరే బలైన వర్గాలైనా ఏ వర్గాలైనా డబ్బులు లేవు, ఎలక్షన్ పోటీ పరీక్షలు లేవు. మనం రాజకీయ పార్టీలలో ఎన్నికొంటున్నా ఎప్పటి నుంచి పెరిగామో అడిగే పరిస్థితి వచ్చింది. దానికి మనలో ఐక్యతతో రావాలంటే ఒక ఉద్యమం అంటే రావాల్సిందే. ఉదాహరణకంటే నాకు పాత్రలు గుర్తొస్తున్నాయి. నేను చాలా చిన్నపిల్లవాడిని. ఈ జిల్లాకు సంబంధించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ, పరమోజ్ గారు కానీ, క్రీశేషులు ముచ్చెల సత్యనారాయణ గారు, మాచల జగన్నాథ్ గారు, గండయ్య గారు